ఈరోజు మనం టేస్టీగా హెల్తీగా ఉండేది అటుకులతో మిక్చర్ చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు అటుకులు, పల్లీలు, కొన్ని కరివేపాకులు, జీడిపప్పు, పుట్నాలు. కొన్ని అటుకులు తీసుకుని ఇట్లా వేసుకోవాలి. వేసుకుని పక్కకు ఇట్లా బ్యాచ్ వైజ్గా వేసుకుంటూ ఉండాలి. అటుకులు ఇట్లా వేసుకున్న ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ పల్లీలు వేసేసుకోవాలి. అదే ఆయిల్లో పల్లీలు వేసేసుకోవాలి. సిమ్లో ఉంచుకోండి. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. నెక్స్ట్ పల్లీలు కూడా పుట్నాలు కూడా వేపేసుకోండి. నెక్స్ట్ పుట్నాలు తర్వాత జీడిపప్పులు వేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ లాస్ట్కి కరివేపాకు. ఆగుంది. ఈ కరివేపాకు తీసి కొంచెం ఇట్లా పక్కకు పెట్టుకోవాలండి. ఎందుకంటే దీంట్లో ఆయిల్ చాలా ఉంటుంది కాబట్టి మనం లాస్ట్కి వేసుకుంటాం. మనం ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత ఈ మిక్చర్ కొంచెం సాల్ట్ కొంచెం సరిపడా వేసుకోండి. కారం పొడి సరిపడా వేసుకోండి. షుగర్ కొంచెం షుగర్ యాడ్ చేస్తే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. సో దీన్ని కలుపుకోవాలి. వేడి మీదనే కలుపుకోవాలి, ఎందుకంటే అప్పుడే పడుతుంది. కొంచెం టేస్ట్ చూసుకుందామండి. టేస్ట్ చేసి సూపర్గా ఉంది. చాలా క్విక్ అండ్ టేస్టీగా హెల్తీగా తొందరగా అయిపోతుంది. సో ఈ డిష్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్.